మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన శాంశెట్టి కృష్ణమూర్తి హైదరాబాద్లోని సరూర్ నగర్లోని గ్రీన్ పార్క్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరు దైవ దర్శనం కోసం ఈ నెల 12న బంధువులతో కలిసి షిరిడీకి వెళ్లారు. అయితే బుధవారం రాత్రి నాసిక్కి వెళ్లడం కోసం ఓ మినీ బస్సు అద్దెకి తీసుకున్నారు. గురువారం ఔరంగాబాద్ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తుండగా బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కృష్ణమూర్తి భార్య ప్రేమలత, కుమార్తె తొలుపునూరి ప్రసన్నలక్ష్మి, మనవరాలు తొలుపునూరి అక్షిత, మనవడు వైద్విత్ మృతి చెందారు. ఇక కృష్ణమూర్తి, అతని అల్లుడు తొలుపునూరి శ్రీనివాస్తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వాళ్ళ పిల్లలు అందరు కలిపి 14 మెంబర్స్ వెళ్ళారు, షిరిడీకి వెళ్ళారు. వాళ్ళు షిరిడీ దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్నవి చూసుకుందామని వెహికల్ తీసుకున్నారు. అక్కడ చూసుకొని రిటర్న్ మళ్ళీ రూమ్కి వెళ్ళేది. స్టేజ్లో ఒకరికి డాక్టర్కి ఓవర్ స్పీడ్కి వెళ్ళి డ్రైవర్ గుద్దిండు. 1 సైడ్ మొత్తం చనిపోయారు. 4 మెంబర్స్ చనిపోయారు. 4 మెంబర్స్కి సీరియస్గా ఉంది. 6 మెంబర్స్ మంచిగా ఉంది. మా అక్క చనిపోయింది, మా పెద్దమ్మ చనిపోయింది, మా చిన్నడు చనిపోయాడు, మా అక్క వాళ్ళ కూతురు చనిపోయింది, మా పెద్ద డాడీ సీరియస్గా ఉన్నాడు, మా అన్నయ్య కూడా సీరియస్గా ఉన్నాడు, మా బావకు బాగాలేదు, మా అక్క వాళ్ళ పాపకు కూడా బాగాలేదు. అందరికీ సర్జరీస్ చేయాలంటున్నారు. బాడీస్ ఏమో ఒక కాడు ఉన్నాయి, వీళ్ళు ఒక కాడు ఉన్నారు. ఎవరికి ఒక్కరికి సంబంధం లేకుండా